హనుమంతుని విజయాలు విన్యాసాలు ఒకవైపు, పూల సొగసుతో పోటీ పడుతున్న మహిళల అందాలు మరోవైపు, బతుకమ్మ పండుగలోని బహురూపాలు ఇంకోవైపు, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ గడిపిన వాగులు వంకలు, ఇలా ఒక్కో చిత్రం ఒక్కో దృశ్య కావ్యంగా కళ్ళెత్తుట నిలిపారు 36 మంది కళాకారులు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కలర్స్ ఆఫ్ స్ప్రింగ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రభుత్వ సలహాదారు రమణాచారి ప్రారంభించారు. ఇందులో మొత్తం 72 పెయింటింగ్స్ ను ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 26 వరకు ఇవి కనువిందు చేయనున్నాయి. తెలంగాణ చిత్రకారుల ప్రతిభ ప్రపంచానికి చాటే విధంగా ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దినట్లు రమణాచారి చెప్పారు. 6 మంది కళాకారులు ఈ ప్రాంగణంలో తమ కళా ప్రదర్శన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఈ ఆర్ట్ గ్యాలరీ అనేటువంటిది ఎంతోమంది కళాకారులకు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. ప్రాంగణం అంతా కూడా కళాకారులందరితోటి చాలా నిండుగా ఎప్పుడు చూసినా కానీ కళా ప్రదర్శనలతోని కళకళలాడుతూ ఉండాలని చెప్పని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. సమాజంలో శాంతి సామరస్యం వెల్లివిరియాలంటే కళలు వర్ధిల్లాల్సిన అవసరం ఉందన్నారు ఆచార్య వాణి. కళలు మనిషిలోని సున్నితత్వాన్ని పెంపొందించి శాంతిని పంచుతాయన్నారు. మన సంస్కృతి ఏంటి అనేది యువకులకు యువకులకు తెలిసి ఉండాలి. సంస్కృతి తెలియకపోయేటకు అంతే వెర్రిబాగులు. మేబీ దే ఆర్ గ్రేట్ జీనియస్లు అవుతున్నారేమో. జీనియస్లు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు అవుతున్నారు. కానీ మంచి డాక్టర్లు, మంచి ఇంజనీర్లే కాదు, మంచి మానవత్వం ఉన్న వాళ్ళు కూడా మనకు కావాలి. ఇది కళల ద్వారానే సాధ్యమవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. చిన్నతనంలో చూసినవే కాకుండా రోజు చూసే వాటిని పెయింటింగ్స్ గా మలుస్తామంటున్నారు కళాకారులు. తమ పెయింటింగ్స్ కి ప్లాట్ఫామ్ కల్పించిన వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. స్టార్ట్ అయ్యి నుంచి ఎండింగ్ వరకు ఇందులో మొత్తం సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. మీరు చూడొచ్చు దీన్ని. అంటే స్టార్టింగ్లో పువ్వులు అల్లడం, ఆ తర్వాత బతుకమ్మగా అరేంజ్ చేయడము, ఊరేగింపు చేయడము, తర్వాత నదిలో వదిలేయడము, ఈ మొత్తం కాన్సెప్ట్ ఇందులో ఉంది అన్నట్టు. ఫ్లవర్ అనేది కూడా చాలా అందంగా ఉంటుంది, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ ఉమెన్ కూడా చాలా అందంగా, ఈ డ్యాన్స్ ఫామ్ కూడా ఒక చాలా బ్యూటీ అనమాట మన డ్యాన్సెస్. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటాయని ఆ థీమ్ మీద చేశాను అనమాట. ల్యాండ్స్కేప్స్ ఓన్లీ నేను మా విలేజ్లో చూసిన ప్రాంతాలే. నేను చిన్నగా ఉన్నప్పుడు వాటితో నాకు అణువణువు దాంతో సంబంధాలు ఉన్నాయన్నమాట. ఆ గట్టుతో, ఈ పూలతో, ఈ చెట్లతో, ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయన్నమాట. అవన్నీ నాకు ఇప్పటికీ కూడా మెమొరీలో ఉన్నాయన్నమాట. గ్రామీణ కళాకారులు, మహిళా కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ మనోహర్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే కాన్సెప్ట్ మీద కళాకారులను ప్రోత్సహించాలని, వారికి ఆర్థికంగా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో తన కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతూ ఉంది. పేద కళాకారులు ఉంటారు, వారు అద్భుతమైన కళాఖండాలు సృష్టించినప్పటికీ కూడా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వారికి ఒక ప్లాట్ఫామ్ను బయర్ని కలిపి ఆ యొక్క పారితోషికాన్ని డైరెక్ట్గా ఆర్టిస్ట్గా ఇప్పించుకుంటూ వారికి ఆర్థికంగా నిలబెట్టుకునే విధంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రతిరోజు మనము ఇక్కడ ప్రయత్నం చేస్తాము. టాలెంట్తో పాటు సమాజ వికాసానికి బాటలు వేసే కళలకు ఇంకా గుర్తింపు రావాల్సిన అవసరం ఉందంటున్నారు కళాకారులు.